అందరికీ నమస్తే. అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. సో ఏతావాత మొత్తానికి మనం చెప్పుకోవాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఆచరించవలసింది, మనం అమల్లోకి తెచ్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక రోగం రాగానే మీ అన్నకో తమ్ముడికో అక్కకో చెల్లికో లేదా వాళ్ళ లైఫ్ పార్ట్నర్కో జస్ట్ ఒక సజెషన్ ఇవ్వండి. వీలైతే ₹1 ఇవ్వండి, లేదా ఒకరోజు వచ్చి హెల్ప్ చేయండి, హెల్ప్గా ఉండండి. అంతేకాని ఇది అదను దొరికిందిరా, భార్యాభర్తల్ని విడగొట్టేద్దాం, నా భార్య చెప్పిందో నా భర్త చెప్పిందో నా చుట్టం నా పక్కన నా స్నేహితురాలు, ఏమంటే మీ స్నేహితురాలికి ఉండేపాటి పరిజ్ఞానం కూడా మీ అన్న తమ్ముడు భార్యకో మీ అక్క చెల్లి భర్తకో ఉండదా? మీ స్నేహితురాలు మీ భార్య పుట్టిల్లు మీ భార్య వీళ్ళందరూ రైట్ అన్నప్పుడు మీ అన్న తమ్ముడు భార్యో మీ అక్క చెల్లి భర్తో అసలు మొత్తం ఏ విషయంలోనూ రైట్ కాకుండా ఉంటారా? ఇలా ఆలోచించడం ప్రాక్టీస్ చేయండి. కొంతకాలానికి మీకు అసలు మన ఆలోచన ఎంత కుళ్ళిపోయి ఉంది ఇదివరకు, ఇప్పుడు ఎంత బ్రైట్గా మారింది అని అర్థమవుతుంది. కొంతమంది ఉంటారండి, వీళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళ అన్నకో తమ్ముడికో రోగం వచ్చినా, వీళ్ళ అక్కకో చెల్లికో రోగం వచ్చినా, లేదా వీళ్ళ అన్నో తమ్ముడో లైఫ్ పార్ట్నర్కి రోగం వచ్చినా, లేదా వీళ్ళ అక్కో చెల్లో లైఫ్ పార్ట్నర్కి ఏదైనా చిన్న రోగం వచ్చినా వెంటనే వీళ్ళకి ఎవరు బంధువో మన కథలో అన్నో తమ్ముడో అయితే వాడిని లాక్కుపోవడం వీళ్ళ దగ్గరికి, అక్కో చెల్లో అయితే ఆమెను లాక్కుపోవడం వీళ్ళ దగ్గరికి. అంటే ఆ లైఫ్ పార్ట్నర్ని అలా పడేస్తారన్నమాట. వాళ్ళకి రోగం వచ్చినా, అవతల లైఫ్ పార్ట్నర్కి రోగం వచ్చినా లైఫ్ పార్ట్నర్ని అలా మూలపడేసేసి వాళ్ళని లాక్కుపోతుంటారు. అలాగే ఆ లైఫ్ పార్ట్నర్కి రోగం వచ్చిందనుకోండి, అది అంటువ్యాధి, అదేదో పెద్ద కుష్ఠవ్యాధి, ఒక చిన్న జలుబు దగ్గు రాగానే అదేదో కుష్ఠవ్యాధి అంటువ్యాధి ఎయిడ్స్ లాగా ట్రీట్ చేస్తారు. వీళ్ళ ఇష్టం, వీళ్ళ కుటుంబానికి సంబంధించి వీళ్ళు ట్రీట్ చేసుకోమనండి. వీళ్ళ అన్నో తమ్ముడినో భార్య దగ్గర అలాగే ఉండాలంటారు. లేదా వీళ్ళ అక్కో చెల్లో భర్తకి వచ్చిన జలుబు వచ్చిందనుకోండి, వీళ్ళ అక్కో చెల్లినో అలాగే ఉండాలంటారు. భార్య దగ్గర భర్త దగ్గర రోగం వస్తే దూరంగా పారిపోగలుగుతారా? అయితే నీ భార్యకి రోగం వస్తే నువ్వు పారిపో, నీ భర్తకి రోగం వస్తే నువ్వు పారిపో. లేదా నీకు రోగం వస్తే నీ భర్త పారిపోతాడు, దానికి రెడీగా ఉండు. నీకు రోగం వస్తే నీ భార్య పారిపోతుంది, దానికి రెడీగా ఉండు. అంటే మన కథలో భార్యాభర్తలకి అన్న తమ్ముడు అయితే ఒక రకంగా, మన కథలో భార్యకో భర్తకో అక్కో చెల్లో అయితే ఒక రకంగా చెప్పుకోవాలి కదండి. అందుకని 4 చెప్పానమాట. అసలు ఒక చిన్న రోగం వస్తే భర్తని దూరం చేసేయటం ఏమిటి భార్యకి, భార్యని దూరం చేసేయటం ఏమిటి భర్తకి? వస్తే ఇద్దరికీ వస్తుంది. ఒకవేళ అంటువ్యాధే కుష్ఠవ్యాధే వస్తే వస్తుంది ఇద్దరికి. నిన్ను రప్పించుకోమంటం లేదుగా కుష్ఠవ్యాధిని, వాళ్ళిద్దరికీ వస్తే వస్తుంది. నువ్వు అసలు ఆ వైపుకి వెళ్ళబాకు, నువ్వు కేర్ఫుల్గా ఉండు చాలు. ఇంత విచిత్రంగా, ఇంత క్రికెట్గా, ఇంత దుర్మార్గంగా, ఇంత పాపాత్మంగా ఉంటారన్నమాట అండి కొంతమంది. లైఫ్ పార్ట్నర్లను విడదీసేసి కుటుంబాల్లో కలహాలు పెట్టడంలో ఇంత దూరం చేయగలుగుతారు. ఇలాంటివన్నీ మానుకోండి. చాలా సింపుల్. మనుషులతో కలిసిమెలిసి ఉండడం, బంధువులతో బంధుత్వాలను నిలుపుకోవడం, బంధువులతో కలిసిమెలిసి ఉండడం, ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఏదైనా ఒక అవసరం ఒక సజెషన్ ఇవ్వండి, ఇంకంతే, అదే ఫాలో అయిపోవాలంతే.
మీ భార్య చెప్పిన సజెషన్ నువ్వు ఇస్తున్నావు, లేదా నీ భర్త చెప్పిన సజెషన్ నువ్వు ఇస్తున్నావు, మన కథలో నువ్వు అక్కో చెల్లో అయితే, లేదా నీ స్నేహితురాళ్ళు చెప్పిన సజెషన్ నువ్వు ఇస్తున్నావు, లేదా నీ అత్తగారి వెంపు వాళ్ళు చెప్పిన సజెషన్ నువ్వు ఇస్తున్నావు. ఏం వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరా, వాళ్ళకి స్నేహితురాళ్ళు ఉండరా? నీ భార్య చెప్పింది నువ్వు వినాలని చెబుతున్నావే, మరి అతనికి నీ అన్నకో తమ్ముడికో భార్య ఉంది కదా, ఆమె చెప్పింది అతను వినద్దా? ఆమెకి ఫ్రెండ్స్ ఉండరా? ఆమెకి ఇంట్లో వాళ్ళు ఉండరా? పుట్టింటి వాళ్ళు ఉండరా? ఆమెకి బంధుమిత్రులు ఉండరా? సజెషన్ ఇవ్వండి, షేర్ చేసుకోండి. అదే ఫాలో అప్ అయిపోవాలి, అది ఫాలో అప్ కాకపోతే ప్రమాదం అన్నట్టుగా రుద్దేయబాకండి, దున్నేయబాకండి. వీళ్ళు అసమర్థులు కాబట్టి వీళ్ళ మీద నేను దున్నేయచ్చని అనుకుంటే దేవుడి ముందు రాజు కూడా అసమర్థుడే. దానికి రెడీగా ఉండాలి మరి, దానికి రెడీగా ఉండాలి మరి. సో చాలా సింపుల్గా బ్రతకటం అలవాటు చేసుకోండి, చాలా సింపుల్గా బ్రతకటం అలవాటు చేసుకోండి. తల్లి తండ్రి అమ్మ నాన్న కన్న అమ్మ నాన్న కూడా ఆకుపై చేయలేని ప్లేసు భార్యకి భర్త ఆకుపై చేస్తాడు, భర్తకి భార్య ఆకుపై చేస్తుంది. అది బంధం, వివాహ బంధం అంటే అది ముందు గ్రహించుకోండి. అందుకనే కన్న తల్లి కూడా తన పరిధిలో ఉంటుంది. అలాంటి మహాతల్లులు పుట్టిన నేల ఇది. అలాంటి ఉత్తమోత్తమ తల్లిదండ్రులు పుట్టి పిల్లల్ని అభివృద్ధిలోకి తెచ్చుకున్న గడ్డ ఇది. అలాంటి భరత జాతి ఇది, అలాంటి హైందవ జాతి ఇది, అలాంటి వివాహ సంస్కృతి మన భరత జాతిది. తల్లి తండ్రి కూడా తమ పరిధిలో ఉండే విషయాల్లో అంశాల్లో మీరెవరండి దూరిపోవడానికి? మీకేదండి స్థానం? అసలు కూడదు. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNAGA PRASHA.